Okay. Next passage. It was on the 25th November at daylight that Damodar left us. He returned in the evening of the 27th after an absence of some 60 hours. But how changed! He left a delicate-framed, pale, student-like young man, frail, timid, deferential. He returned with his olive face bronzed, several shades darker, seemingly robust, tough, and very bold and energetic in manner. We could scarcely realize that he was the same person. He had been at the master's retreat undergoing certain training. He brought me a message from another master well known to me, and to prove its genuineness, whispered in my ear a certain agreed password by which large messages were authenticated to me and which is still valid, a fact which certain transatlantic persons might profitably take note of. అదే రోజు సాయంత్రానికల్లా దామోదర్ ఏమో 25th నవంబర్ పొద్దున్న వెళ్ళిపోయారు. ఆయన అదే అంటే 60 గంటలు లేరనమాట. అందుకని 27th ఆయన ఈవినింగ్కి వచ్చారు. 60 అవర్స్ లేక అంటే ఇంత ఇక్కడ లేరు, కానీ ఎంతో మారిపోయేట. ఆయన వెళ్ళేటప్పుడేమో చాలా అంటే డెలికేట్గా, అంటే సన్నగా, రక్తహీనంగా ఉన్నట్టు స్టూడెంట్ లాగా, ఒక యంగ్ మ్యాన్ లాగా ఉన్నాడు. చాలా వీక్గాను, టిమిడ్ అంటే పిరికితనంతో అలా ఉన్నవాడు. డిఫరెన్షియల్ చూడండి, అది డిఫరెంటే తెలుసు. డిఫరెన్షియల్కి ఇంకేమైనా మీనింగ్ ఉందా? DEFERENTIAL. Of showing or depending on difference. Things that show a difference or act in different ways can be described as differential. అది అంటే అతను వ్యవహారంలో కూడా తేడా వచ్చింది. ఆయన ఏంటంటే ఆలివ్ ఫేస్ లో బ్రాంజ్డ్, అంటే అది వేరేగా కాంప్లెక్షన్ కూడా మారిపోయింది, ఎన్నో షేడ్స్ డార్కర్ గా వచ్చాయని. అలాగే చాలా దృఢంగా అయిపోయేట, టఫ్ గా అయిపోయాడు. వైరీ అంటే అది చూడాలి, WIRY. అంటే ఒక్క ఈవినింగ్ 60 గంటల తేడాలో ఇలా అయిపోయాడు. రిజెంబ్లింగ్ ఇన్ ఫార్మ్ అండ్ టెక్స్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. రిజెంబ్లింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ థిన్ బట్ స్ట్రాంగ్ అండ్ ఆఫెన్ ఏబుల్ టు బెండ్ ఈజీలీ. అది అంటే అంతకుముందు ఎంతో బలహీనంగా ఉన్నవాడు చాలా ఆఫెన్ ఏమిటండి అక్కడ వచ్చింది, అండ్ ఆఫెన్ ఏబుల్ టు బెండ్ ఈజీలీ, అంటే ఫ్లెక్సిబుల్ గా అలా కూడా అయిపోయాడు. అంటే చాలా ధైర్యంగా, ఎనర్జెటిక్ గా, మేనర్స్ లోని అతనేమోని రియలైజ్ చేయపోయాడు. హీ వాజ్ ఆయనేనా ఈయన అన్నట్టుగా అయిపోయాడు ఆయన దామోదర్. గోయింగ్ సర్టన్ ట్రైనింగ్, ఆయన కొంత ట్రైనింగ్ లో, ఆశ్రమంలో, అంటే హీ హ్యాడ్ బీన్ ఎట్ ద మాస్టర్స్ రిట్రీట్ అండర్ గోయింగ్ సర్టన్ ట్రైనింగ్, అంటే మాస్టర్ యొక్క ఆ ఆశ్రమంలో ఆయనకి కొంత శిక్షణ ఇవ్వబడింది. హీ బ్రాట్ మీ ఎ మెసేజ్ from another master well known to me, and to prove its genuineness, whispered in my ear a certain agreed password by which large messages were authenticated to me and which is still valid. అంటే ఆయన ఒక రకమైనటువంటి వార్త తెచ్చారు. అదేంటంటే మరొక మాస్టర్ నుంచి, ఆయన బాగా తెలుసు నాకు. ఆయనకి ఏంటంటే అది ఎంత జెన్యున్ అనేది ప్రూవ్ చేయడానికి ఆయనేమో తన చెవిలో ఒక పాస్వర్డ్ కూడా చెప్పేట. ఆ పాస్వర్డ్ నుంచి అది ఆ మాస్టర్స్ మెసేజ్ అయితేనే ఆ పాస్వర్డ్ వాళ్ళందరికి, మిగతా వాళ్ళకి తెలియదు. విచ్ లార్జ్ మెసేజెస్ వర్ authenticated
టు మీ అంటే లార్డ్కి సంబంధించిన మెసేజ్ అన్నీ కూడా ఆయనకి అవి అథారిటీగా ఉంటాయి. అండ్ విచ్ ఇస్ స్టిల్ వ్యాలిడ్, అవి ఎంతో విలువైనవి. ఎ ఫ్యాక్ట్ విచ్ సర్టన్ ట్రాన్స్ అట్లాంటిక్ పర్సన్స్ మైట్ ప్రాఫిటబుల్లీ టేక్ నోట్ ఆఫ్. అంటే ట్రాన్స్ అట్లాంటిక్ ప్రజలు ఇది నోట్ చేసుకోవాల్సిన యథార్థం. ఇక్కడ టైం ఎంత ఉందండి? 47 చదవండి. ఇంకా 13 minutes ఉందండి. అది బిగ్ పారాగ్రాఫ్. అది చదవమంటే చదువుదాం మరి, ఆపుదాం ఎక్కడైనా తర్వాత, ఏమంటారు? ఓకే. The day fixed for my departure having come, the Maharaja finding me మీరు ఎక్కడ చదువుతున్నారు? నోట్ అన్నది చదవాలి కదా, ఎట్ ద మహారాజాస్. అది మీరు చదివేశారా? చదివాను. అయితే చెప్తానండి. మహారాజా యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఐ హ్యావ్ బీన్ గివింగ్ ఒక మెస్మరిక్ పాసెస్ ప్రతిరోజు ఇస్తూ ఉండేవారు. అది చదవాలండి. మహారాజా రిక్వెస్ట్ అది చదువుతాను. At the Maharaja request, I had been giving him some mesmeric passes every day, which seemed to him good, or at least he said they did. He now began to deplore my necessary departure and begged me to select somebody at his court to whom I should be willing to give him over for future treatment. Upon this, I looked about me more closely than I had been doing, and found that there were three distinct parties or cliques, each trying to gain a paramount influence over the sovereign, and each as selfish and, it almost seemed to me, unscrupulous as the other. For the first time in my life, I got clear view of the rotten moral atmosphere of an Indian prince's court. So I told His Highness, for it was my blunt candor that I fancy had given him the good opinion of me that the Chief Justice had described in Brown's hearing. I told him frankly that the only person whom I would recommend as his psychopath was his youngest son, Prince Amar Singh, who was then a handsome, honest-looking youth. His Highness approving my choice, I showed the young prince how to treat his father, and gave him the famous silver tube with which I had worked so many cures of eye and ear affections during the course of that memorable year. But as I afterwards learnt, no good came of it, for the son stood in such awe of the parent that he was quite unable to feel, much less show, that firm, commanding appearance of face, gesture, and voice which is indispensable for the psychopath to have when treating a patient. Yet I would not have risked my royal patients coming under the influence of either one of those scheming courtiers who would certainly have used the intimacy for their selfish purposes. The Maharaj died a few years later and was succeeded by his eldest son, who was away at Srinagar at the time of my visit to Jammu, and whom, therefore, I did not meet. The latter was for some time suspended by the Government of India. A council of regency was formed, and young Prince Amar Singh was appointed its president. Major General Ram Singh, the second son, has brought the Kashmir army to such a state of proficiency that it rendered the most valuable services to the British Commander-in-Chief, as before stated, in recent border campaigns. చెప్పండి. ఓకే, కొంచెం పెద్దదే కానీ మరీ కాదు.
మహారాజాస్ యొక్క రిక్వెస్ట్ మీదని ఆయనకి మెస్మరిక్ ప్రతిరోజు ఆయనకి హీలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు, విచ్ సీమ్ టు డూ హిమ్ గుడ్. ఆయనకి ఏదో మంచి జరిగినట్టుగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ సైడ్ ది డెడ్ అంటే అలాగే ఇచ్చిన మెస్మరిజం పనిచేసేది అని ఆయన చెప్పారు. హీ నౌ బిగాన్ టు డిప్లోర్ మై నెసెసరీ డిపార్చర్ అండ్ బెగ్డ్ మీ టు సెలెక్ట్ సంబడి. ఆయన ఏమోని డిప్లోర్ అన్నది చూడండి ఒకసారి. డిప్లోర్ అండి, ఫీల్ ఆర్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ డిజప్రూవల్. నేను ఇప్పుడేమో ఇష్టపడటం లేదు, అంటే నేను తప్పకుండా వెళ్ళాల్సిన దాన్ని ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయన ఏమని బెగ్గడ్ అంటే ప్రార్థన చేసేది ఏంటంటే సంబడి తన కోర్టులో ఆయనకి ఫర్ ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని, ఇంకొక ఆయనకి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది అని. అపాన్ దిస్ ఐ లుక్డ్ అబౌట్ మీ మోర్ క్లోజ్లీ దాన్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్. అప్పుడు ఇంతకంటే క్లోజ్గా ఆయన చూశారనమాట. అండ్ ఫౌండ్ దట్ దేర్ వర్ 3 డిస్టింక్ట్ పార్టీస్ ఆర్ క్లిక్స్. అక్కడ 3 ప్రత్యేకంగా పార్టీస్ ఉన్నాయి. ఈచ్ ట్రయింగ్ టు గెయిన్ ఏ పారమౌంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద సోవరైన్. ప్రతి పార్టీ మరొక దాని మీద ఇన్ఫ్లుయెన్స్ సంపాదించాలని చూస్తున్నారు. అండ్ ఈచ్ యాజ్ సెల్ఫిష్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ సీమ్ టు మీ. వాళ్ళ ముగ్గురు కూడా సెల్ఫిష్గా ఉన్నారు. నాకేమనిపిస్తున్నదంటే అన్స్క్రూపులస్ యాజ్ ద అదర్. అంటే ప్రతి వాళ్ళు కూడా అంటే అంత అన్స్క్రూపులస్ అంటే ఏ రకమైన దయాదాక్షిణ్యాలు అలా లేకుండా ఉన్నారు ఇతరుల మీద. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో మొదటిసారిగా నాకు ఒక క్లియర్ వ్యూ ఆ రాటెన్ మారల్ అట్మాస్ఫియర్, అక్కడున్న అంటే నైతికమైనటువంటి వాతావరణం బాగా క్షీణించిపోయింది. ఆఫ్ ఎన్ ఇండియన్ ప్రిన్సెస్ కోర్ట్, భారతదేశంలో ప్రిన్స్ అంటే ఒక రాకుమార్డి కోర్టులో నైతికమైనటువంటి విలువలు అనేవి పూర్తిగా రాటెన్ అంటే కుళ్ళిపోయి లేవని అప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు అర్థమైంది. సో ఐ టోల్డ్ హిజ్ హైనెస్, అందుకని రాజుగారితో ఇతను ఏమన్నానంటే ఇట్ వాజ్ మై బ్లంట్ క్యాండర్ దట్ ఐ ఫ్యాన్సీ హ్యాడ్ గివెన్ హిమ్ ద గుడ్ ఒపీనియన్. క్యాండర్ అంటే క్యారెక్టర్ అనా. ఐ వాజ్ బ్లంట్ అంటే ఇతను ఏం చెప్పారు అంటే ఇట్ వాజ్ మై బ్లంట్ క్యాండర్ దట్ ఐ ఫ్యాన్సీ అంటే నేను ఏం ఊహిస్తున్నానంటే ఐ హ్యాడ్ గివెన్ హిమ్ ద గుడ్ ఒపీనియన్ ఆఫ్ మీ దట్ ద చీఫ్ జస్టిస్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ ఇన్ బ్రౌన్స్ హియరింగ్. అంటే బ్రౌన్ కూడా విషయంలో ఈ చీఫ్ జస్టిస్ ఇలాగా చెప్పారు. ఐ టోల్డ్ హిమ్ ఫ్రాంక్లీ దట్ ద ఓన్లీ పర్సన్ who I would recommend as his psychopath was his youngest son. అంటే ఆయనకి ఫ్రాంక్గా ఏం చెప్పారంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ యంగెస్ట్ సన్నే సైకోపాత్ అక్కడ, అమర్ సింగ్, హూ వాజ్ దెన్ ఎ హ్యాండ్సమ్ ఆనెస్ట్ లుకింగ్ యూత్. ఆయన చాలా అందంగా ఆనెస్ట్గా ఉన్నటువంటి ఒక యూత్ అనమాట. హిస్ హైనెస్ అప్రూవింగ్ మై చాయిస్ ఐ షోడ్ ద యంగ్ ప్రిన్స్ హౌ టు ట్రీట్ హిస్ ఫాదర్. అంటే ఆ కొడుక్కి అంటే అతని ప్రిన్స్కి చెప్పారనమాట ఏ విధంగా తన తండ్రిని ట్రీట్ చేయాలి. అండ్ గేవ్ హిమ్ ద ఫేమస్ సిల్వర్ ట్యూబ్ with which I had worked so many cures of eye and ear affections. అంటే చెవికి కంటికి వచ్చినటువంటి బాధల్ని వేటితోటైతే ఆ సిల్వర్ ట్యూబ్ ఇచ్చారు దాంతో అతను ఎక్కువగా ట్రీట్ చేసేవారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దాట్ మెమరబుల్ ఇయర్, ఆ సంవత్సరం అంతాను. బట్ యాజ్ ఐ ఆఫ్టర్వర్డ్స్ లెర్న్డ్, చివరికి ఆయన తెలుసుకున్నది ఏంటంటే నో గుడ్ కేమ్ ఆఫ్ ఇట్ ఫర్ ద సన్ స్టూడ్ ఇన్ సచ్ ఆఫ్ ద పేరెంట్. అంటే ఏమీ మంచి అవ్వలేదు. ఆ కొడుకేమని అంటే భయముగా నిలబడ్డాడు. దట్ హీ వాజ్ క్వైట్ అనేబుల్ టు ఫీల్ మచ్ లెస్ షో దట్ ఫర్మ్ కమాండింగ్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్. అంటే ఫర్ సచ్ ఆఫ్ ద పేరెంట్ దట్ హీ వాజ్ క్వైట్ అనేబుల్, ఆయన ఫీల్ అవ్వలేకపోతున్నాడు అనమాట. మచ్ లెస్ షో దట్ ఫర్మ్ కమాండింగ్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్, gesture
and voice which is indispensable for the psychopath. సైకోపాత్ ఏమో ఆ గెస్చర్ అంటే సైగతోటి మాటలతోటి అలాగా ఆయన కమాండింగ్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్ వీటన్నిటితోటి టు హ్యావ్ వెన్ ట్రీటింగ్ ఎ పేషెంట్ అంటే మచ్ లెస్ షో దట్ ఫర్మ్ కమాండింగ్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్ గెస్చర్ and voice which is indispensable for the psychopath to have when treating a patient. ఒక పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు ఈ సైకోపాత్ అంటే ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క గెస్చర్ కానీ అన్ని అంటే సైగలు ఫేసు ఆ తర్వాత వాయిస్ కూడా తప్పనిసరిగాను వేరేగా అయిపోతుంది అనమాట వాళ్ళు కమాండ్ ఇచ్చేటప్పుడు. అయితే ఏంటి టు ఫీల్ మచ్ లెస్ షో ఆయన అలాంటివి ఏమీ చూపెట్టలేదు. పేషెంట్స్ అంటే ఆయనకి కైండ్నెస్ లేదండి అబ్బాయికి, ఆ యంగ్ సన్ కి. హీ హిమ్సెల్ఫ్ డిస్టర్బ్డ్ పర్సన్, సైకోపాతి. ఎట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ అదే అంటే అది ఏంటంటే అవేవి కనబడలేదు. ఎట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ రిస్క్డ్ మై రాయల్ పేషెంట్స్ కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎయిదర్ వన్ ఆఫ్ దోస్ స్కీమింగ్ కోర్టియర్స్. ఎట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ రిస్క్డ్ రిస్క్ చేయలేదు ఏంటంటే మై రాయల్ పేషెంట్స్ కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ రాయల్ పేషెంట్ యొక్క ఈ రావడం అనేది ఎయిదర్ వన్ ఆఫ్ దోస్ స్కీమింగ్ కోర్టియర్స్ ఆ ప్రణాళికతో ఉన్న కోర్టియర్స్ అండర్లోకి తేవడానికి నేను రిస్క్ చేయలేదు. హూ వుడ్ సర్టన్లీ హ్యావ్ యూజ్డ్ ద ఇంటిమసీ ఫర్ దేర్ సెల్ఫిష్ పర్పసెస్. అది వాళ్ళు ఏంటంటే ఆయనతో ఉన్న చనువుని స్వార్థంగా వాడుకుంటున్నారు. ద మహారాజా డైడ్ ఎ ఫ్యూ ఇయర్స్ లేటర్. ఆ మహారాజుగా చనిపోయారు. అండ్ వాజ్ సక్సీడెడ్ బై హిస్ ఎల్డెస్ట్ సన్. ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు ఆ రాజ్యాన్ని ఆ సీట్ తీసుకున్నాడు. హూ వాజ్ అవే అట్ శ్రీనగర్ అట్ ద టైమ్ ఆఫ్ మై విజిట్ టు జమ్మూ. అంటే జమ్మూకి ఈయన వెళ్ళినప్పుడు ఆయన శ్రీనగర్లో ఉన్నారనమాట. అండ్ హూమ్ దేర్ ఫోర్ ఐ డి నాట్ మీట్. ఆ టైంలో ఈయన కలవలేదు. The letter was for some time suspended by the government of India. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ లెటర్ని కొన్నాళ్ళు సస్పెండ్ చేశారు. A council of regency was formed and young Prince Amar Singh was appointed its president. అంటే దానికి ప్రెసిడెంట్గా అమర్ సింగ్ని నియమించారు. మేజర్ జనరల్ రామ్ సింగ్ ద సెకండ్ సన్ హ్యాస్ బ్రాట్ ద కాశ్మీర్ army to such a state of proficiency that it rendered the most valuable services to the British commander-in-chief as before stated in recent border campaigns. అంటే ఇతని యొక్క యంగ్ ప్రిన్స్ ఏంటంటే అమర్ సింగ్. యంగ్ ప్రిన్స్ అమర్ సింగ్ వాజ్ అపాయింటెడ్, దానికి ప్రెసిడెంట్గా పెట్టారు. మేజర్ జనరల్ రామ్ సింగ్ ఆయన ఏమిటంటే రెండవ కొడుకు. ఆయన కాశ్మీర్ ఆర్మీని ఎలాంటి స్థితికి తెచ్చారంటే ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇట్ రెండర్డ్ ద మోస్ట్ వాల్యుబుల్ సర్వీసెస్. బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్కి మోస్ట్ వాల్యుబుల్ సర్వీసెస్ చేస్తూ ఉండేవాట. మొదట చెప్పినట్టుగా ఇన్ రీసెంట్ బార్డర్ క్యాంపైన్స్ అంటే బార్డర్ క్యాంపైన్స్ అంటే బార్డర్లో వాళ్ళే అని అది చెప్పబడింది. ఇక్కడికి మనకి 6 అయిందా, ఆపుదామా? అంటే ఇక్కడ మొదటి వాడు ఆయన వెళ్ళినప్పుడు శ్రీనగర్లో ఉండడం బట్టి చూడలేదు. ఎలా అయినా రాజుగారు చనిపోతే అదే ఆ పెద్దవాడు. రెండో ఆయన ఏంటంటే తన సర్వీసెస్ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్కి అనుకూలంగా చేసేవాడు. అంటే అక్కడ కోర్టు కూడా కరప్టెడ్ పీపుల్ ఉన్నారని చెప్తున్నారు అక్కడ. అతను అంటే పెద్దవాడు కొంత నయం అనమాట. అది ఆ విధంగా అదే అందుకనే అంటే సెల్ఫిష్నెస్ ఉండకూడదు. రెండోది ఏంటంటే వాళ్ళందరూ ఇతని పరిచయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. సెల్ఫిషియన్స్కి వాడితే అది దుర్వినియోగం కదా. కొంతమంది ఎక్కువ మంది అలాగే ఉంటారు. పెద్దవాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని దుర్వినియోగం చేసుకుంటారు. ఓకే అండి, క్లోజ్ చేద్దాం. మళ్ళీ మనం 6వ తారీఖుని మార్నింగ్. ఓకే, నేను 5వ తారీఖు మధ్యాహ్నం వస్తే 6వ తారీఖు మార్నింగ్ నుంచి క్లాస్ ఉంటుంది. ఓకేనండి. ఓకే అండి, నమస్కారం.